తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్కు తెలంగాణ ప్రజల ఆదరణ లభిస్తుందని బీజేపీ నేత తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆయా జట్ల జెర్సీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబడ్డీ ఆటను ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. నిర్వాహకులు ఎంతో సాహసంతో ఈ లీగ్ ప్రారంభిస్తున్నారని, వారికి మనందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గద్వాల్ గ్లాడియేటర్స్, నల్గొండ ఈగిల్స్. Gives a chance to all my video friends. కబడ్డీకి దేశంలో మరొకసారి గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మారినటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నటువంటి ఈ యొక్క మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక కొత్త పందాలో కబడ్డీకి గుర్తింపు రావడం, ఈ యొక్క మ్యాచ్లన్నీ కూడా అనేకమైనటువంటి టీవీలు లైవ్ చేయడంతో అనేక కంపెనీలు ముందుకొచ్చి మరి తమ ప్రచారం కోసము ఈ కబడ్డీ పోటీల ద్వారా జరుగుతున్నటువంటి లైవ్ ద్వారా అవి స్పాన్సర్ చేయడము, అనేక మంది వ్యక్తులు కూడా మన దేశవాళీ ఆట అయినటువంటి కబడ్డీని దీన్ని ప్రమోట్ చేయాలనేటువంటి కమిట్మెంట్తో కూడా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ కబడ్డీని ప్రమోట్ చేయడం కోసం చాలామంది కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే, ఎందుకంటే మన దేశానికి పుట్టినిల్లు కబడ్డీ, అటువంటి కబడ్డీ ఈరోజు మన దేశంలో మళ్ళీ అన్ని వర్గాల మధ్యలో నోల్లో నానుతున్నట్టుగా విస్తృతమైనటువంటి ప్రచారం పొందినటువంటి ఆట కబడ్డీ. అటువంటిది ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, అదేవిధంగా చింతల స్పోర్ట్స్ కలిసికట్టుగా తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ పేరుతో వెలుగులు తీసుకురావడానికి ఇంత కష్టపడుతున్న మన ప్రవీణ్ గారికి తెలియని విషయాలను, అంటే కబడ్డీ అనే గ్రామస్థాయిలో ఉన్న కబడ్డీని ఏ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్ళవచ్చు, ఏ విధంగా ఆ గేమ్ గురించి మాట్లాడవచ్చు, ఏ విధంగా మన ఆ గేమ్ను మన హృదయాలలో కూడా చోటు చేసుకునే విధంగా చేస్తున్న మన రోహిత్ యాంకర్ గారికి, ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ లవర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా నేను ప్రవీణ్ను అప్రిషియేట్ చేస్తున్నా, బికాజ్ ఈస్ కమ్ ఇన్ ఏ వెరీ కరెక్ట్ వే. ప్రాపర్గా